సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనములో భార్య దొరికిన వారికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు అని ఉంది. 19వ అధ్యాయంలో 14వ వచనంలో ఏమనుందంటే, గృహమును విత్తనమును పితరులిచ్చిన స్వాస్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. అంటే భార్య మేలుకరంగా ఎప్పుడు ఉంటుందంటే సుబుద్ధిగా ఉన్నప్పుడు. సో సుబుద్ధి, బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అంటే కొలస్సీ పత్రిక 2:3 ఉంటుంది, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు యెహోవా యందే గుప్తములై ఉన్నవి అని ఉంటుంది. సో శిరీష దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని చదివితే బుద్ధి వస్తుంది. అప్పుడు నువ్వు మంచి బుద్ధి కలిగిన భార్యగా ఎలా ఉండాలో, గోపాలకృష్ణకి మేలుకరంగా ఎలా ఉండాలో దేవుని వాక్యం ద్వారా నువ్వు నేర్చుకుంటావు. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10 నుంచి 31 వచనాల వరకు చదివితే అక్కడ కూడా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అని ఆమె లక్షణాలన్నీ ఉన్నాయి అక్కడ. సో అవన్నీ మంచిగా చదువుకుంటే చక్కగా దేవుడు నీకు మీ సంసార జీవితాన్ని హ్యాపీగా ఉండడానికి కృప చూపిస్తాడు. గోపి కూడా ఏం చేయాలంటే తిమోతి పత్రికలో ఉంటుంది, పురుషులు కూడా సంశయములు మాని సందేహములు మాని చేతులెత్తి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. భర్త ఏమో ప్రేమించాలి, భార్య ఏమో విధేయత చూపించాలి. కనుక దేవుడు చాలా చక్కగా ఎఫెసీ పత్రిక 5:22 వచనంలో చెప్పాడు, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి, స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండండి. సో లవ్ అండ్ ఒబీడియన్స్ అక్కడ ఉంటే అక్కడ ఖచ్చితంగా హ్యాపీ లైఫ్ ఉంటుంది. మీరిద్దరు కూడా మంచిగా హ్యాపీగా ఉండాలని ప్రేమ కలిగి, అన్నిటికంటే ముఖ్యంగా ఈ వాక్యం మీ దగ్గర ఉంటే దేవుడు దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యు.